నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం గాణగాపురంలో స్వామికి పాదుకా దర్శనం చేసుకున్నామండి. అంటే తెల్లవారుజామున 3:00కల్లా వెళ్ళి లైన్లో నుంచున్నాం. చక్కగా 4:00కల్లా దర్శనం అయింది, పాదుకా దర్శనం. అది అయిపోయిన తర్వాత కల్లేశ్వర్ రావడం జరిగిందనమాట. కల్లేశ్వర్ కేవలం ఒక 5 నిమిషాల దూరంలో ఉంటుంది గాణగాపురంకి. ఇక్కడికి వచ్చిన విశేషం ఏంటి అనంటే, మనకి ఎక్కడ కూడా సంకటహర చతుర్థి ఇవాళ మనం ఎంత అదృష్టవంతులం అనంటే, భగవంతుడు యాత్ర చెయ్యాలి అనే సంకల్పం వచ్చినప్పుడు అసలు ఏ రోజు వెళ్తున్నాము, ఆ రోజు తిథి ఏంటి అని చూసుకోకుండానే మేము 25వ తారీఖు, 24, 25 తారీఖుల్లో స్టార్ట్ అవుతామని చెప్పి అనుకోవడము, అలానే స్టార్ట్ అవడం, అంటే శనాద్వారాలు ఉండేటట్టుగా మాత్రమే చూసుకోవడం. ఇలా సంకటహర చతుర్థి నాడు సూర్యోదయానికి ముందే ఇక్కడ మనము పంచముఖి గణపతిని దర్శించుకున్నాం. మీ అందరూ కూడా చక్కగా దర్శించుకోవచ్చు. అయితే సింధూర గణపతి, శ్రీగణనాథ సింధూర వర్ణ, అంటే ఆ గణపతి సింధూర వర్ణంలో ఉండడము అనేది చాలా విశేషమైనది. గణపతి సింధూర వర్ణంలో ఉన్నాడు అని చెప్పి చాలా మంది ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆయన ఆ ధ్యానంలోనే ఆయన సింధూర గణపతిగా కనపడతారనమాట. మీరు ఎప్పుడైనా లక్ష్మీ గణపతి హోమం కనుక ఇంట్లో చేసుకున్నట్టయితే, ఎక్కడైనా పాల్గొంటే గనక లక్ష్మీ గణపతి హోమంలో కూడా పూర్ణాహుతి వేసినప్పుడు సింధూర వర్ణంలోనే జ్వాల అనేది కనపడుతుంది అనమాట. కాబట్టి సింధూర వర్ణము ఆ గణపతికి సింధూరం పోయడం అనేది చాలా రేర్ ప్లేసెస్లో ఉంటుంది. మనం ఇక్కడ చూస్తున్నాం, పంచముఖి ఆంజనేయ స్వామి వస్తారు నోటికి. పంచముఖ గణపతికి కూడా సింధూర వర్ణమే సింధూరం మొత్తం ఆయనకి చక్కగా అలంకరించడం జరిగింది. మనకు అక్కడ హైదరాబాద్లో కూడా మొగల్పురాలో సింధూర గణపతి ఉంటారనమాట. మీకు సింధూర గణపతిని ఎప్పుడు పూజించాలి? పిల్లలకి కుజదోషం ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేదు అంటే గనక మనశ్శాంతి లేదు, ఏ పనులు చేసినా కూడా విఘ్నాలుగా ఉంటుంది, ఏదైనా పని మొదలు పెడదామంటే ఆటంకాలు ఎన్నో ఉంటాయి. అంటే విఘ్నము ఆటంకం ఒకటే కదా అని మీరు అనుకోవచ్చు. విఘ్నం అంటే ఏంటంటే అసలు పని మొదలవ్వకపోవడం, ఆటంకము అంటే ఏంటంటే పని మొదలు పెట్టిన తర్వాత ఆగిపోవడం అనమాట. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఈ సింధూర గణపతినే రుణ చింది గణపతి అని కూడా అంటారనమాట. స్వామి ఎలాంటి రుణాలైనా, ఆర్థిక ఇబ్బందులైనా కూడా వెంటనే సంకటనాశన గణపతిగా మనం కొలుచుకోవచ్చు సింధూర గణపతిని. అలా కల్లేశ్వరి యొక్క విశేషం ఏంటయ్యా అనంటే, ఇక్కడ నరకేసరి అనే భక్తుడు ఉండేవాడు అనమాట. అయితే భక్తుడు అన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి భగవంతుడి మీద ప్రేమతో ఇతరులను ఎవరిని కూడా, అంటే ఆ గురువు స్థానంలో ఉన్న వారిని గుర్తించకుండా భగవంతుడి కంటే గొప్పవారు ఎవ్వరూ లేరు అనే నమ్మకంతో ఆ భగవంతుడిని సేవిస్తూ ఉంటారనమాట. కానీ ఎప్పుడైతే మనకి అవధూతలు కనిపిస్తారో, గురువు కనిపిస్తారో, సాగిలబడి సాష్టాంగ పడితే మనం పూజించే భగవంతుడికి కోపం వచ్చినా సరే ఆ గురువు మనని రక్షిస్తాడనమాట. అలా ఎవ్వరూ కాదు, కల్లేశ్వరుని మాత్రమే నేను నమ్ముతాను అని చెప్పి నరకేశ్వరు కూడా ఆయనకి దండం పెట్టుకుంటారు. కల్లేశ్వరుడు అంటే ఏంటంటే ఇక్కడ శని భగవానుడు అనమాట. అంటే మన కర్మఫల ప్రదాత, డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అనమాట. అంటే మనం ఏం చేసినా కూడా నుంచోబెట్టి ఎక్సర్సైజ్ చేపించేస్తాడు శని భగవానుడు. అది మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనమాట. కాబట్టి ఆ కల్లేశ్వరుని ఆయన పూజిస్తూ ఉంటాడు. మిగతా ఏ గ్రహాలకి లేని పేరు మన శని భగవానుడికి మాత్రమే. మీరు చూడండి, ఎవరినైనా చూస్తే కుజుడు అంటారు, గురువు అని అంటారు, లేదు శుక్రుడు అని అంటాడు. శని మాత్రమే శని భగవానుడు అని, శనైశ్వరుడు అని చెప్పి పిలుచుకుంటుంటాం. అలాగే ఇక్కడ కల్లేశ్వరుడిని, ఈశ్వరుడిని తన నామంలోనే కుదించుకున్నటువంటి కల్లేశ్వరుడిని మాత్రమే నరకేసరి పూజించేవారు. అప్పుడు గురువు ఎలాంటి వాడు అంటే, సరే వాడు పూజిస్తున్నాడు కదా వదిలేసే అనేవాడు కాదనమాట. ఎప్పుడైతే మన కర్మ పరిపక్వం అయిపోతుందో, కర్మ పరిపక్వం అయిపోయినప్పుడు గురువు దగ్గరికి వస్తాము. లేదు అంటే గనక మన దీనగాథ, స్వామి నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు అని అనుకున్నప్పుడు కూడా గురువు వచ్చి వెంటనే రక్షిస్తాడు.
ఇక్కడ ఉన్న గాణగాపుర క్షేత్ర విశేషం ఏంటి అని అంటే కర్మని ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. అంటే ఈ జన్మలో అనుభవించాల్సింది సరే మనవాడే కదా పాపం ఇంత దండం పెట్టుకుంటున్నాడు అని చెప్పి ఈజ్ చేస్తాడు. మనం ఇప్పుడు మంత్లీ ఈఎంఐస్ కట్టుకుంటున్నాం చూడండి, ఇల్లు కట్టుకొని ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటాం. అలానే ఈ కర్మని కూడా ఆయన డివైడ్ చేస్తారనమాట. అలానే కాకుండా ఇప్పుడు ఆయుష్ లేకపోతే నెక్స్ట్ జన్మలో ఆయుష్ని కూడా తీసుకొచ్చి మనకి ఆయుష్నిచ్చి స్వామి మనని రక్షిస్తారు. ఇక్కడ సతీ ఘాట్ అని ఉంటుంది. అక్కడ ఏంటంటే ఆవిడ భర్త చనిపోతే స్వామి దగ్గరికి వస్తున్నప్పుడు భర్త చనిపోయారు, అలా జరగదు, నేను స్వామిని తప్పకుండా కలుస్తాను అని చెప్పి నమ్మకంతో వచ్చినప్పుడు ఆయన దీర్ఘ సుమంగళి భవ అని దీవించడం జరుగుతుంది. ఆయన మాటే వేదవాకు. ఆయన ఆ చనిపోయిన భర్త కూడా లేచి నడిచి వస్తారనమాట. కాబట్టి అలా భగవంతుడు వదిలేడు మనని. 2 చేతులు ఎత్తి దండం పెడితే తప్పకుండా మనం రక్షిస్తాడు. అలానే భగవంతుణ్ణి తదేక దీక్షతో దండం పెట్టుకున్నప్పుడు కూడా వచ్చి రక్షిస్తాడు. అలా నరకేసరికి కూడా కలలో కనిపిస్తారు స్వామి. మనకి నృసింహ సరస్వతి స్వామి నేనే కల్లేశ్వరుడిని అని చెప్పి చూపిస్తారనమాట. ఇక్కడ మనము భక్తి స్థానం అనేది ఎక్కడ ఉంది అని అంటే సంగమం దగ్గర ఉంటుంది. అలానే మనకి ముక్తి స్థానం అనేది కల్లేశ్వర్ అన్నమాట. అలాగే కర్మస్థానము ఇప్పుడు మనం దర్శించుకున్న నిర్గుణ మఠం పాదుకా దర్శనం. కాబట్టి ఇక్కడ అందరూ కూడా చేసిన తప్పిదాలన్నిటికీ కూడా క్షమాపణ అడిగి అలాంటి తప్పిదాలు చేసే స్ఫురణకి మనకి అలాంటి అంటే ఇది తప్పు అని చెప్పి మన మనసుకి తెలియాలి, మనకి స్ఫురణకి రావాలి, మన బుద్ధి వికసింపజేయాలి అని చెప్పి మనం దండం పెట్టుకొని స్వామి మనల్ని ధర్మ మార్గంలో నడిపించు, అలాంటి ధర్మ మార్గంలో నడవడానికి ఉన్న ఆటంకాలన్నీ కూడా విఘ్నాలన్నీ కూడా తొలగించమని చెప్పి ఇక్కడ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుందాం, కల్లేశ్వరుడికి కూడా దండం పెట్టుకుందాం. ఉంటాను, మీ శ్రవంతి. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం నీలాంజన సమాభాసం రవిపుత్రం నమామి శనేశ్వరం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం.